వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. నార్మల్ బ్లౌజ్ని ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని డాట్స్ మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా తీసుకొని స్టిచ్ చేసుకోండి. మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 డాట్స్ నుంచి మిడిల్ కరెక్ట్గా చూసుకొని చంక భాగం డాట్ వేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ కావాలనుకున్నట్లయితే ఇన్విజిబుల్ వేసుకోవచ్చు. ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వేరే కలర్ని పైన వేసుకొని ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 జాయింట్ చేసుకొని వెనక్కి తిప్పుకోవాలి. ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకోండి. వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా. మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచి ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి, ఫోల్డ్ చేసుకొని. మిడిల్ పాయింట్కి వచ్చేసరికి ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టీకి మాత్రమే ఈ విధంగా చేసుకోవాలి. అదే తాళ్ళ పట్టీకి అయితే మనకి ఎక్స్ట్రా పట్టీ వస్తుంది. కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. పైన ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు మెడపట్టి కోసం క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. మరీ వెడల్పు కాకుండా కొంచెం సన్నగా చూసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోండి సన్నగా. మనకి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా ఉంటుంది. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేస్తాను కాబట్టి ఏ పార్ట్కి ఆ పార్ట్ మెడపట్టి కోసం ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. అలాగే ఫ్రంట్ రౌండ్ తెరే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మెడ చుట్టూరు కాట్ పెట్టుకోండి. రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి స్టిచ్ చేసుకోవాలి.
లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి లాంగ్ స్టిచ్ వేసుకోండి. మన చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ అని టైప్ చేసినట్లయితే డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీకు కిడ్స్ ఫ్రాక్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానల్లో. నెక్ డిజైన్స్ కానీ పైపింగ్ వీడియోస్ కానీ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే. ఇప్పుడు ఇంకొక షోల్డర్ కూడా స్టార్టింగ్ ఎప్పుడు రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. డబుల్ లైన్ స్టిచ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్లాత్ అనేది హ్యాండ్కి సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి చొప్పున మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ముందు జాయిన్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు కింద మిషన్ లైన్ మార్కింగ్ చేసిన దగ్గర ఫోల్డ్ చేసుకునే విధంగా పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. అప్పుడు మనం హెమ్మింగ్ వర్క్ చేయడానికి ఇంకొక మార్కింగ్ చేసిన దగ్గర ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని మనం షోల్డర్స్ దగ్గర నుంచి జాయిన్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది మిడిల్కి వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ దగ్గర కూడా మనం లాంగ్ స్టిచ్ వేసుకోవచ్చు. అప్పుడు చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసి సైడ్ జాయింట్స్ అనేది మీకు స్టిచ్ చేస్తున్నాను. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్తో కూడా పని ఉండదు. కాబట్టి మార్కింగ్ పైనుంచి ఒక మార్కింగ్ చేసుకోండి. మీకు ఒకవేళ సైడ్ జాయింట్స్ ఎక్కువ వచ్చింది అనుకున్నట్లయితే చంక భాగంలో కొంచెం వెడల్పు వేసుకోండి. ఇంకొక లైన్ అనేది ఓన్లీ చంక భాగం దగ్గర మాత్రమే వెడల్పు చేసుకోవాలి. లేదంటే చంక భాగంలో టైట్ అయిపోతుంది.
స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి ఈక్వల్గా పెట్టుకొని. ఈ విధంగా పాదం వెడల్పులో మనం దగ్గరలో 3 లైన్స్ వేసుకోవాలి, లేదా 4 లైన్స్ అయినా వేసుకోవచ్చు. మనకు ఒకవేళ టైట్ అయినా సరే విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ ఎక్కువైంది వెడల్పు అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర వెడల్పు వేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.